సర్వీసింగ్ రా బాబు అంటే ఎన్ని డబ్బులు తీస్తున్నావు, అదే తీస్తున్నావు. ఒకటి రెంటే ఇవ్వలే ఈ నెల, ఎట్లా మెయింటైన్ చేస్తాను నేను చెప్పండి? రెంట్ల మీదనే కదా నేను జాబ్ చేస్తలే కదా, ఆలోచన ఉండాలి మనుషులకు. ఇప్పుడు ఒకటి రెంటే ఇవ్వలే నాకు ఒక నెల. 7,500 ఆగిపోయిందంటే నేను ఎట్లా నడపాలి ఇల్లు? మళ్ళీ దానిపై నుంచి సర్వీసింగ్లు పాడు చెత్త చెలా. మళ్ళీ దానిపై నుంచి భయంకరమైన రోగం, దానికి ఎన్ని డబ్బులు అవుతాయి బాబు, మస్తు పడ్డం. ల్యాక్స్ గోల్డ్ అంతలో ఉంది కదా బ్యాంక్లోని, తీసుకోవాలి ఇప్పుడు గోల్డ్, మెల్లమెల్లగా తీసుకోవాలి. 2 లక్షలు ఉంది గోల్డ్ ఎస్బీఐలో. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గోల్డ్ ఉంది, మొత్తం నా హారము నా చిన్న చైను అన్న ఆడనే ఉన్నాయి బ్యాంకులలో. మా అత్తయ్య ఏంటి ముట్టుకోండి ఉంది చైన్స్ అవి ఏమిచ్చిర్రు అన్ని దొంగ పనులు. వెనక హుక్కులు ఉంటాయి కదా నెక్లెస్కి, అవన్నీ పిచ్చి పెట్టేసి మొన్న వేసుకుంటే బ్లాక్ అయింది. చూపిస్తే మా అత్త ఏమట్లా చేయించుకోదు కదా పిచ్చివి. వాడు మోసం చేసినట్టున్నాడు ఏమంటున్నాడు, ఏడవంటరా బాబు నాకే. అదే మరి వీళ్ళే మెల్లగా చైన్ మొత్తం తీసి పిచ్చి చైన్ పెట్టినాడు మరి. ఒక మంచం ఉంది అమ్మి పెట్టరా? 10,000 మంచం. ఎవరైనా ముందే ఇచ్చేస్తే నేను కొత్తది అనుకుందామంటే అయితేనే లేదు. ఈ పద్మ మంచమే, అది పద్మ మంచమే. ఈయన 10,000 పెట్టుకో కొనుక్కొచ్చాడు అక్కడ నుంచి, కొనుక్కొచ్చాడు. అదేమో ఇంత పెద్దగా ఉంది డిజైన్, లక్ష దాని మీద అడిగి ఇట్లా లాగుతున్నాడు. అది ఎక్కడ ఇరిగిపోతుందో అని తెలియట్లేదు. అది అమ్మేసి వేరే కొందామంటే ఎవడు కొనట్లేదు. తీసుకుంది 10,000. ఎక్సర్సైజ్ చేసేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా తెచ్చారు, అది కూడా 10,000 ఉంది. ఆ మంచమే ఎవరికైనా అమ్మేద్దామంటే పిక్స్ పంపిస్తాం మీకు ఒకసారి, ఎవరైనా అడగండి కావాలంటే ఇచ్చేస్తారు. వాళ్ళే ఇద్దరు పట్టించులో తీసుకోవాలి. వాళ్ళు ఇస్తుంటే మెసేజ్లు ఉన్నాయి కదా, మెసేజ్ చెప్పేసి ఈఎంఐ చేయించుకోరు. మన దగ్గర ఉంది కదా కార్డు చూడాలి. ఎవరన్నా వస్తున్నారో తొందరగా అవుతుంది కానీ పడుతుంది. మీరు తినేసి ఏదైనా ట్రిప్ వెళ్తే వెళ్ళేస్తుంది ఒక రౌండ్. ఫస్ట్ తినండి, తర్వాత ట్రిప్పులు 1 అవర్. డాక్టర్ చూపించుకుని రావడమే.
ఇస్తా ఫోన్ ఎత్తుగా. కిందికి